హలో గైస్, వెల్కమ్ టు తెలంగాణ హిస్టరీ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా ఇది ఫోర్త్ ఎపిసోడ్. లాస్ట్ వీడియో టైటిల్ వచ్చేసి ప్రీ శాతవాహన పీరియడ్. తెలంగాణలో శాతవాహనుల కంటే ముందు జరిగిన చరిత్రను మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన శాతవాహన పీరియడ్, శాతవాహన కింగ్డమ్. శాతవాహన కింగ్డమ్ అనేది ఫస్ట్ తెలుగు కింగ్డమ్ మరియు దీన్ని ఆంధ్ర కింగ్డమ్ అని కూడా చెప్పుకుంటారు. సో శాతవాహన కింగ్డమ్ కి తెలుగు రాష్ట్రాల్లో మరియు సౌత్ ఇండియాలో కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కింగ్డమ్స్ లో ఒకటి. అంతేకాదు ఇండియాలోనే ఎక్కువ కాలం పాలించిన రాజ్యాల్లో ఇది ఒకటి. శాతవాహన కింగ్డమ్ 30 మంది రాజులు దాదాపు 450 సంవత్సరాలు పాలించడం అనేది జరిగింది. 450 సంవత్సరాలు అంటే మౌర్యుల కంటే, గుప్తుల కంటే, ఢిల్లీ సుల్తాన్ల కంటే, ముఘల్ల కంటే, బ్రిటిష్ కంటే, విజయనగర ఎంపైర్ కంటే, కాకతీయుల కంటే ఎక్కువ సంవత్సరాలు శాతవాహన కింగ్డమ్ పాలించడం అనేది జరిగింది. ఈ శాతవాహన రాజ్యం అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వీటన్నిటిని కలుపుకొని ఉండేది. శాతవాహనుల ఫస్ట్ క్యాపిటల్, ఇనిషియల్ క్యాపిటల్ వచ్చేసి కోటలింగాల, జగిత్యాల్లోని కోటలింగాల. దీన్నే కోటిలింగాల అని కూడా అంటారు. ఆర్కియలాజికల్ సోర్సెస్ అండ్ ఎవిడెన్స్ ప్రకారం ఈ శాతవాహనులకు సంబంధించిన కాయిన్స్ అనేవి ఎక్కువగా ఈ కోటిలింగాలలో దొరకడం జరిగింది. సో కోటిలింగాల అనేది శాతవాహనుల ఫస్ట్ క్యాపిటల్ గా ఉండేదని తెలుస్తుంది. సో ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి కోటిలింగాల. ఆ తర్వాత దాన్ని మహారాష్ట్రలోని పైథాన్ కు మార్చడం జరిగింది. దీన్నే ప్రతిష్టాన అని కూడా అంటారు. ఆ తర్వాత మళ్ళీ క్యాపిటల్ ని ఆంధ్రప్రదేశ్ లోని అమరావతికి మార్చడం జరిగింది. దీన్ని ధరణి కోట అని పిలిచేవారు. సో శాతవాహనుల ఇనిషియల్ క్యాపిటల్, ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి కోటిలింగాల, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి పైథాన్, థర్డ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి. ఈ శాతవాహనులకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా చోట్ల దొరకడం జరిగింది. ఆ లొకేషన్స్ వచ్చేసి హతిగుంప, గుంటుపల్లి, నాసిక్, నానేఘట్ ఈ ప్రాంతాల్లో శాతవాహనులకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అనేవి లభించడం జరిగింది. వీటిని ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్ గా చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో శాతవాహనులకు సంబంధించిన కాయిన్స్ అనేవి మెదక్ డిస్టిక్ మరియు పెద్దపల్లి డిస్టిక్ లోని పెద్దబంకూర్, ధూళికోట, జగిత్యాల డిస్టిక్ లోని కోట్లింగాలలో దొరకడం జరిగింది. లిటరరీ ఎవిడెన్స్, వ్రాతపూర్వకమైన ఆధారాలు చూసుకున్నట్టయితే హిందూ గ్రంథాలు మరియు బుద్ధిస్ట్ గ్రంథాల్లో ఈ శాతవాహనుల గురించి రాయడం అనేది జరిగింది. మత్స్య పురాణ, వాయు పురాణ, కథ సరిత్ సాగర, కామసూత్ర, లీలావతి, గత సప్తసతి, ఇది వన్ ఆఫ్ ద శాతవాహన కింగ్ హలా రాయడం జరిగింది. జటక, పిటక, మహావాస్తు, కథాబాస్తు ఇలాంటి గ్రంథాల్లో శాతవాహనుల గురించి రాయడం అనేది జరిగింది. న్యూమిస్మాటిక్స్ అండ్ ఎపిగ్రఫిక్ ఎవిడెన్స్ ప్రకారం శాతవాహన కింగ్డమ్ కి 3 దిక్కుల సముద్రం ఉండేదని తెలుస్తుంది. అంటే ఈస్ట్ లో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ లో అరేబియన్ సీ, సౌత్ లో ఇండియన్ ఓషన్. ఈ 3 సముద్రాల మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తంలో శాతవాహన కాయిన్స్ అండ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేది లభించడం జరిగింది. సో శాతవాహన ఏరియా అనేది ఈ 3 దిక్కులా స్ప్రెడ్ అయి ఉండేదని తెలుస్తుంది. మోస్ట్ ఫేమస్ అజంతా పెయింటింగ్స్ అనేవి కూడా ఈ కాలానికి సంబంధించినవే. శాతవాహనుల చరిత్రలో ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాడే వెస్టర్న్ క్యాలెండర్ లాగే శాతవాహనులకు సంబంధించిన వాళ్ళ సొంత క్యాలెండర్ ఒకటి ఉండేది. దాన్నే శాలివాహన శకం అని అంటారు. మనం ఇప్పుడు జరుపుకునే ఉగాది పండుగ అనేది ఆ క్యాలెండర్ నుంచే వచ్చింది. సపరేట్ క్యాలెండర్ ఒకటే కాదు, శాతవాహనులు జైనిజం, బుద్ధిజం, బ్రాహ్మణిజం ని ఈక్వల్ గా చూసేవారు, ఈక్వల్ గా రెస్పెక్ట్ చేసేవారు. యుద్ధాలు గెలిచిన తర్వాత జైనులకు, బుద్ధులకు, బ్రాహ్మణులకు భూదానాలు చేసేవారు. నానేఘట్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఇండియాలో ఫస్ట్ ల్యాండ్ గ్రాంట్స్, భూదానాలు చేసింది శాతవాహనులే స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో మ్యాట్రోనామిక్ సిస్టమ్ అంటే తల్లి పేరును ఇంటి పేరుగా పెట్టుకోవడం, ఈ సిస్టమ్ కూడా శాతవాహనులే స్టార్ట్ చేయడం జరిగింది. శాతవాహనుల్లో గ్రేటెస్ట్ కింగ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి ఈ సిస్టమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే గౌతమి యొక్క కొడుకు అని అర్థం. అలాగే వశిష్ఠపుత్ర అంటే వశిష్ఠపుత్రుడు అని అర్థం. ఇలా తల్లి పేరును ఇంటి పేరుగా పెట్టుకునే సిస్టమ్ అనేది ఇండియా శాతవాహనులు స్టార్ట్ చేయడం జరిగింది. శాతవాహనులు వారి సొంత నాణాలు అనేది తయారు చేసేవారు. గౌతమిపుత్ర శాతకర్ణి టైం నుంచి నాణాల మీద రాజుల బొమ్మలు వేయడం అనేది స్టార్ట్ అయింది. అంతకు ముందు పంచమార్కుడు కాయిన్స్ ఉండేవి. సో ఇండియన్ హిస్టరీలోనే పాలకుల బొమ్మలు నాణాల మీద వేయడం అనేది శాతవాహనులే స్టార్ట్ చేశారు. కొన్ని నాణాల మీద తెలుగు భాష కూడా ఉండేది. తెలుగు భాషకు వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో దీంతో మనం తెలుసుకోవచ్చు. తెలుగు భాషతో దొరికిన ఓల్డెస్ట్ కాయిన్స్ శాతవాహనుల కాయిన్సే. ఫస్ట్ టైం తెలుగు భాషను నాణాల మీద వాడింది శాతవాహనులే.
శాతవాహన అనే పేరుకి మీనింగ్ అర్థం ఏంటంటే, శాత అంటే సింహం, వాహన అంటే వాహనం, అంటే సింహాన్ని వాహనంగా చేసుకునేవారు అని అర్థం. శాతవాహనుల మొట్టమొదటి రాజు సింహం మీద తిరిగాడు అని ఒక స్టోరీ కూడా ఉంటుంది. సో ఈ కింగ్డమ్ కి శాతవాహన కింగ్డమ్ అని పేరు వచ్చింది. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ లో కూడా సింహాలను వాడడం జరుగుతుంది, సింహం సింబల్ ని వాడడం జరుగుతుంది. ఆరిజిన్ ఆఫ్ శాతవాహన పీరియడ్. ఈ శాతవాహన కింగ్డమ్ అనేది ఎలా ప్రారంభమైందంటే, శాతవాహనుల కంటే ముందు ఇండియా మొత్తం మౌర్యన్ ఎంపైర్ పాలించేది. మౌర్యన్ ఎంపైర్ లోనే గ్రేటెస్ట్ కింగ్ అయిన అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్యన్ ఎంపైర్ లోని చాలా ప్రాంతాలు ఇండిపెండెంట్ అయి లోకల్ రాజుల చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా సిముకుడు అనే రాజు తన ప్రాంతాన్ని సపరేట్ రాజ్యంగా ప్రకటించుకోవడం జరిగింది. అదే శాతవాహన రాజ్యం, శాతవాహన కింగ్డమ్. సిముకుణ్ణి శాతవాహన వంశస్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ గా చెప్పుకుంటారు. ఇప్పుడు శాతవాహన కింగ్డమ్ ని పాలించిన కొంతమంది గొప్ప రాజుల గురించి చెప్పుకుందాం. సిముక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండర్, శాతవాహన కింగ్డమ్ కి ఫౌండర్, స్థాపకుడు సిముక. ఇతన్ని శ్రీముఖ, శిశుక అని కూడా పిలిచేవారు. ఇతను 230 BCలో రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇతనికి సంబంధించిన కాయిన్స్ కోటిలింగాలలో దొరకడం జరిగింది. ఇతను స్టార్టింగ్ లో జైనిజాన్ని ఫాలో అయ్యేవారు, తర్వాత బ్రాహ్మణిజం కి మారడం జరిగింది. అందుకే ఈ రాజ్యంలో జైనులని, బౌద్ధులని, బ్రాహ్మణులని ఒకేలాగా చూసేవారు, గౌరవించేవారు. సిముకుడి తర్వాత అతని తమ్ముడు కృష్ణ రాజు కావడం జరిగింది. అతని కాలంలో శాతవాహన రాజ్యాన్ని సౌత్ ఇండియా నుంచి మహారాష్ట్రలోని నాసిక్ దాకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అతని తర్వాత శాతకర్ణి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్. ఇతన్నే శ్రీ శాతకర్ణి అని పిలుస్తారు. ఈయన శాతవాహన కింగ్డమ్ ని మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నర్మదా వ్యాలీ వరకు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇతన్ని దక్షిణ పతాపతి, లార్డ్ ఆఫ్ సౌత్ అండ్ సామ్రాట్ అని పిలిచేవారు. ఇతని గురించి నానేఘట్ మరియు హతిగుంప ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది. శాతవాహన రాజుల్లో ఇతను ఒక్కడే 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేసిన ఒకే ఒక్క వ్యక్తి శాతకర్ణి శ్రీ శాతకర్ణి. శాతకర్ణి చనిపోయిన తర్వాత తన పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో తన భార్య నగనిక శాతవాహన రాజ్యాన్ని పాలించడం జరిగింది. ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ రాణిగా రాణి నగనిక గారిని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నానేఘట్ ఇన్స్క్రిప్షన్స్ కూడా రాణి నగనిక రాయించడం జరిగింది. శాతవాహనుల గొప్పతనాన్ని, శాతవాహనుల హిస్టరీని అందులో రాయించడం అనేది జరిగింది. వాటిని శాతవాహనులకు సంబంధించిన ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్ గా చెప్పుకుంటారు. అందులో శాతవాహనుల మొట్టమొదటి రాజు, శాతవాహన కింగ్డమ్ ఫౌండర్, స్థాపకుడు సిముకుడు అని రాసి ఉంటుంది. మరియు జైనులకి, బుద్ధులకి, బ్రాహ్మణులకి శాతవాహనులు భూదానాలు చేసేవారు. ఇండియాలోనే ఫస్ట్ ల్యాండ్ గ్రాంట్స్, భూదానాలు అనేవి శాతవాహనులే స్టార్ట్ చేయడం జరిగింది అని ఈ నానేఘట్ ఇన్స్క్రిప్షన్స్ లో రాసి ఉంటుంది. తర్వాత శాతకర్ణి 2. ఇతను శాతకర్ణి యొక్క కొడుకు. ఇతను పెద్దవాడు అయ్యే వరకు రాణి నగనిక పాలించడం జరిగింది. పెద్దవాడు అయిన తర్వాత ఇతనికి రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. ఇతని గురించి సాంచి మరియు యుగ పురాణ వంటి ఇన్స్క్రిప్షన్స్ లో ఉంటుంది. ఇతను శాతవాహన రాజ్యాన్ని నార్త్ ఇండియాలోని పాటలీపుత్ర వరకు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అంతేకాదు కళింగ రాజు అయిన కరవేలి చనిపోయిన తర్వాత కళింగ రాజ్యాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సాంచి స్తూప యొక్క సౌత్ గేట్ ని కూడా ఇతను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ హల. ఇతను ఒక రైటర్, పోయెట్ అండ్ ఆర్టిస్ట్. ఇతను ప్రాకృత్ లాంగ్వేజ్ లో చాలా పోయమ్స్, స్టోరీస్, బుక్స్ రాయడం అనేది జరిగింది. అందులో మోస్ట్ ఫేమస్ గత సప్తశతి. ఈ గత సప్తశతి అనేది ప్రాకృత్ లాంగ్వేజ్ లో రాసిన మోస్ట్ ఫేమస్ బుక్. దాదాపు ఇందులో 700 పోయమ్స్ అనేవి ఉంటాయి. అందులో లవ్, నేచర్, లైఫ్, రొమాన్స్, హ్యూమన్ ఎమోషన్స్ గురించి రాయడం అనేది జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కలెక్షన్ ఆఫ్ సెక్యులర్ లవ్ పోయట్రీ అని చెప్పుకుంటారు. ప్రాకృత్ లాంగ్వేజ్ కి ఈ విధంగా ఇతను చాలా కంట్రిబ్యూట్ చేశాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుంటాల శాతకర్ణి. ఇతని గురించి కావ్య మీమాంస, కామసూత్ర, బృహత్ కథ వంటి గ్రంథాల్లో రాయబడి ఉంది. మోస్ట్ ఫేమస్ పోయెట్ గుణాద్య అనే పోయెట్ ఇతని కోర్టు పోయెట్ గా ఉండేవారు. ఈ కుంటాల శాతకర్ణి టైంలోనే ప్రాకృత్ లాంగ్వేజ్ ని సాంస్క్రిట్ లాంగ్వేజ్ తో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. ఇప్పటిదాకా ప్రాకృత్ లాంగ్వేజ్ వాడేవారు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని సాధారణ భాష, వాడుక భాషగా వాడడం ప్రారంభించారు. ఇతనికి సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అంటే చాలా ప్రేమ ఉండేదని తెలుస్తుంది. శాతకర్ణి 2 పాలన తర్వాత ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన శాకా డైనాసిటీ శాతవాహన కింగ్డమ్ లో ఉన్న మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ఏరియాలని ఆక్రమించుకోవడం జరిగింది. దానివల్ల శాతవాహన కింగ్డమ్ వాళ్ళ సగం కింగ్డమ్ ని కోల్పోవడం జరిగింది. శాతవాహన రాజ్యానికి ఇవి హార్డ్ టైమ్స్ గా చెప్పుకోవచ్చు. ఆ కాలంలోనే వీళ్ళు మహారాష్ట్రలోని
క్యాపిటల్ పైథాన్ని వదిలిపెట్టి అమరావతిని క్యాపిటల్ గా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఈ శాతవాహన కింగ్డమ్ లో ఒక గొప్ప రాజు పుట్టడం జరిగింది. అతనే గౌతమిపుత్ర శాతకర్ణి. అతను 78 ఏడీలో రాజు కావడం జరిగింది. అతనికి విమివర్తిత చతుర్వర్ణ సంకస్య మరియు రాజరాజ అనే బిరుదులు ఉన్నాయి. అతనికి చిన్నప్పటి నుంచి ఒకటే లక్ష్యం ఉండేది, అదే శాక డైనాసిటీని ఓడించడం మరియు పాత శాతవాహన కింగ్డమ్ ని తిరిగి తెచ్చుకోవడం. దానికోసం అన్ని రకాలుగా సిద్ధపడి ఒక గొప్ప ఆర్మీని తయారు చేయడం జరిగింది. సో గౌతమిపుత్ర శాతకర్ణి శాకరాజు మహాపనుడిని ఓడించి తిరిగి సంపూర్ణ శాతవాహన రాజ్యాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. శాక డైనాసిటీని ఇండియా నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. దానికి గుర్తుగానే మనం ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మ గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్స్ రాయించడం జరిగింది. అందులో గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని వెలుగెత్తి చెప్పడం జరిగింది. అందులో గౌతమిపుత్ర శాతకర్ణి ఫారెన్ నుంచి వచ్చిన శాక డైనాసిటీని, గ్రీక్స్ ని మరియు పహలులను ఓడించి వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళగొట్టడం జరిగింది అని రాసి ఉంటుంది. ఇంకో శాసనంలో శాతవాహనుల గుర్రాలు 3 సముద్రాల నీరు తాగాయి అని రాసి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ ఓషన్, శాతవాహనుల గుర్రాలు ఈ 3 సముద్రాల నీళ్లు తాగాయి అని ఆ ఇన్స్క్రిప్షన్ లో రాయడం జరిగింది. దాదాపు సౌత్ ఇండియాని మొత్తం పాలించడం జరిగింది. అందుకే అతన్ని దక్షిణ పతాపతి అంటే సౌత్ ఇండియా మొత్తానికి రాజు అని పిలవడం జరుగుతుంది అని ఆ ఇన్స్క్రిప్షన్స్ లో రాయడం జరిగింది. ఇతనికి కాలంకి సంబంధించిన కాయిన్స్ అమరావతి, చేబ్రోల్, మాచెర్ల, గోలి, మడుగోల అనే ప్రాంతాల్లో తెలంగాణలో లభిస్తాయి. శాక రాజైన నహాపనను ఓడించిన తరువాత గౌతమిపుత్ర శాతకర్ణి శాక కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసి నహాపన పేరుని తొలగించి పక్కనే తన పేరును వేసుకోవడం జరిగింది. అంటే తన వీరత్వానికి గుర్తుగా ఇలా చేయడం జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత శాతవాహన కింగ్డమ్ లో చివరి గొప్ప రాజుగా యజ్ఞశ్రీ శాతకర్ణిని చెప్పుకోవడం జరుగుతుంది. అతని గురించి నాసిక్, కన్హేరి, చిన్నగంజం ఇన్స్క్రిప్షన్స్ లో రాయడం జరిగింది. అతను అమరావతిలో స్తూపాన్ని పెద్దగా చేయడం మరియు స్టోన్ రైలింగ్ కట్టడం జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఆచార్య నాగార్జున ఉండేవారు. ఇతను బుద్ధిజంలోనే ఒక గొప్ప ప్రచారకారుడు. ఇతన్ని రెండో బుద్ధ అని కూడా పిలిచేవారు. ఇతను నాగార్జున కొండ దగ్గర శ్రీపర్వతం అనే పర్వతం పైన నివసించేవాడు. నాగార్జున కొండకి ఆ పేరు కూడా ఇతని పేరు మీదే వచ్చింది. డ్యామ్ కి కూడా ఇతని పేరే పెట్టారు. సో యజ్ఞశ్రీ శాతకర్ణిని లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీగా చెప్పుకుంటారు. కానీ శాతవాహన కింగ్డమ్ యొక్క చివరి రాజు పులోమావి IV రాజ్యాన్నంతా కోల్పోయి బళ్ళారిలో ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని సెటిల్ అవ్వడం జరిగింది. దీంతో 450 సంవత్సరాల శాతవాహన చరిత్ర అనేది ముగిసింది. ఇప్పుడు మనం శాతవాహన కాలంలో ఎకనామీ, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో చూద్దాం. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేది చాలా సిస్టమేటిక్ గా చాలా బాగుండేది. రకరకాల పనులు చేసుకునే వారికి వారి వారి సంఘాలు, యూనియన్లు ఉండేవి. వాటిని శ్రేణులు అని పిలుచుకునేవాళ్ళు. ఈ శ్రేణులు అనేవి ఒక నార్మల్ యూనియన్ లాగానే కాకుండా బ్యాంక్ లాగా కూడా పనిచేసేవి. సంపాదించిన ధనాన్ని దాచుకోవడం, అందులో ఉన్న మెంబర్స్ కి వాళ్ళ అవసరాలకి లోన్స్ ఇవ్వడం, ఇలాంటి విషయాల్లో ఈ శ్రేణులు అనేవి చాలా ఉపయోగపడేవి. అంతేకాకుండా రోమ్ కి మరియు చైనాకి డైరెక్ట్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు. శాతవాహనుల టైం కి సంబంధించిన రోమన్ గోల్డ్ కాయిన్స్ అనేవి చాలా చోట్ల దొరకడం జరిగింది. వాటితో పాటు చైనా కాయిన్స్ కూడా దొరకడం జరిగింది. ముఖ్యంగా రోమ్ నగరానికి ఎక్స్పోర్ట్స్ వజ్రాలు, ముత్యాలు, కాటన్, స్పైసెస్ అనేవి ఇక్కడ నుంచి రోమ్ కి ఎక్స్పోర్ట్ చేసేవారు. గోల్డ్, వైన్, గ్లాస్ ఐటమ్స్ ఎక్సెట్రా వాటిని రోమ్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసేవాళ్ళు. కానీ మన ఐటమ్స్ కి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉండేదన్నమాట. ఈ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు బంగారు కాయిన్స్ తో మన ఐటమ్స్ అనేవి కొనేవారు. దాంతో రోమన్ గోల్డ్ ఇండియాకి ఎక్కువగా వచ్చేది. ప్లెనీ అనే రోమన్ రైటర్ తన బుక్ లో ఆ టైంలో రోమన్ గోల్డ్ అంతా ఇండియాకి వెళ్ళిపోతుంది అని రాయడం జరిగింది. బిజినెస్ పోర్ట్స్, ముఖ్యంగా శాతవాహనులకు 2 పోర్ట్స్ ఉండేవి. వెస్ట్ సైడ్ లో ముంబై, బరూచి అనే ఏరియాలో పోర్ట్స్ ఉండేవి అండ్ ఈస్ట్ సైడ్ లో అమరావతి దగ్గర పోర్ట్స్ ఉండేవి. ఇండియాలో ఈ శాతవాహన కింగ్డమ్ మధ్యలో నుంచి సౌత్ ఇండియాను మరియు నార్త్ ఇండియాను కలుపుతూ చాలా పెద్ద హైవే ఉండేది. దాన్నే దక్షిణ పథ, గ్రేట్ హైవే అని పిలిచేవారు. ఈ రూట్ ని ఎక్కువగా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు బిజినెస్ చేయడానికి వాడేవారు. ఈ హైవే రూట్ శాతవాహన కింగ్డమ్ లో నుంచే వెళ్లేది కాబట్టి ఈ రూట్ మీద వాళ్ళకి ఫుల్ కంట్రోల్ అండ్ లొకేషన్ అడ్వాంటేజ్ అనేది ఉండేది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్, శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది అని ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళ గవర్నెన్స్ అనేది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కి దగ్గరగా ఉంటుంది. రాజ్యంలోని వివిధ భాగాలని, ప్రావిన్సెస్ ని అహారాస్ అని అనేవారు.
ఈ ప్రతి ఒక్క ఆహారాస్ కి ఒక గవర్నర్ ఉండేవాడు. అతన్ని అమాత్య అని అనేవారు. వివిధ రకాలైన మంత్రులు, మినిస్టర్స్ కూడా సభలో భాగంగా ఉండేవారు. అందులో హైయెస్ట్ పొజిషన్ ముఖ్యమైన వ్యక్తిగా రాజుకి చాలా దగ్గరగా ఉండి ముఖ్యమైన విషయాల్లో సహాయంగా ఉండే వాళ్ళను విశ్వాస అమాత్య అని పిలిచేవారు. విశ్వాస అమాత్య కింద ఉండేవారిని రాజ అమాత్య అని పిలిచేవారు. ఈ శాతవాహన కింగ్డమ్ లో సామంతులు మరియు వంశ పెద్దలను మహారథులు అని పిలిచేవారు. వాళ్ళకి కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి ఉండేవి. ల్యాండ్ డొనేట్ చేయడం, లోకల్ ఇష్యూస్ మీద సొంత డెసిజన్స్ తీసుకోవడం, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఉండేది. ఈ శాతవాహన కింగ్డమ్ ఇన్ని సంవత్సరాలు పాలించడానికి సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాకుండా ఇట్లాంటి సిస్టమ్ చాలా హెల్ప్ అయింది. ఫారెన్ స్టేట్స్, ఫారెన్ కంట్రీస్ తో ట్రేడ్, బిజినెస్ కోసం సభలు నిర్వహించేవారు. వాటిని నిగమ సభలు అని పిలిచేవారు. ల్యాండ్ రెవెన్యూకు సంబంధించి వివిధ ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేసేవారు. పండించిన పంటను కూడా ట్యాక్స్ రూపంలో కొంత భాగాన్ని కలెక్ట్ చేసేవారు. వాటిని భోగా, దయా బాగా అని పిలిచేవారు. వివిధ రకాల కళాకారులను వీళ్ళు కరుకార అని పిలిచేవారు. ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఇది తెలుగు రాజ్యమైన శాతవాహన కింగ్డమ్ యొక్క గొప్ప చరిత్ర. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ శాతవాహన పీరియడ్, శాతవాహనుల తరువాతి కాలం గురించి తెలుసుకుందాం. హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అండ్ ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. ఏమైనా సలహాలు, సూచనలు, కరెక్షన్స్, డౌట్స్ ఏమున్నా గానీ కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.